ఈ పిల్లకాయ వచ్చి మా అన్న స్టూడెంట్. సో నా వీడియోలు అయితే చూచాడంట. ఇంకంతే ఆ పిల్లకాయ మా అన్నకు ఫోన్ చేసి సార్జీ హమారా పాస్ బేకరీ అయినా ఓ బేకరీ కా ప్రమోట్ కన్నే కా బోలో, అలానే మా దగ్గర బర్గర్ బాగుంటదని చెప్పి మా అన్నకైతే చెప్పినాడంట. ఇంకా మా నుండి ఏం చెప్పాడంటే సుఫిన్ కోయి బాద్ నే మేరా భాయ్ ఆతు అని చెప్పినాడు. ఇంకా దబిడి దిబిడే దొరికింది అవకాశం అని అడుగు పెట్టడం ఆలస్యం. బర్గర్ అయితే చేతులు అయితే తీసుకునేసిన. బర్గర్ తినే ముందు పిజ్జా అయితే తీసుకుని, ఎందుకంటే మా అన్నకు పిజ్జా అంటే ఇష్టం. 2 సంవత్సరాల క్రితం నేను ఇండియా వచ్చేప్పుడు మా అన్న సన్నగా ఉన్నాడు. ఇంకా నేను వచ్చి మా అన్నకు పొట్ట బయలులా పెట్టించా. మా అన్న జిమ్ పోతా కూడా ఈ బయట తినేది తింటాడు. ఎంత తినే లావు ఎక్కడ స్వామి. అదే నేను తింటే పిజ్జా గానీ బర్గర్ గానీ దెబ్బకి కేజీ అయితే పెరిగిపోతా బరువు. ఇలాంటి బర్గర్లు మా అన్న శిష్యులు లేదంటే అంటే రాత్రిపూట ఎత్తుకొచ్చారంట అప్పుడప్పుడు. మా అన్న తినకుండా నాకు బర్గర్ పెట్టేసి బయటకి తెలిపినాడు. నేను ఒక చికెన్ ముక్క అయితే తీసుకునేసిన. నాకు ఇలాంటి చికెన్ ముక్క తింటేనే హ్యాపీ ఎండింగ్ అనుకో. బాబర్ అని 3 రకాల అయితే అంగలు ఉన్నాయి వీళ్ళకి. చికెన్ ముక్కలు అలానే కేకులు మళ్ళీ జ్యూసులు అంగలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఆ బొడ్డోడు ఏమన్నాడంటే బై మీద 10 చేయడం లేకగానే వద్దురా స్వామి ఒక 2-3 కేక్ ముక్కలు ఎత్తుకురా అని చెప్పిన. పక్కనే జ్యూసులు అంగల్లో ఒక కొండ నిండా ఏంద్రా అంటే ఫ్రూట్ సలాడ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి 400 అంట. ఈ సోడా బొడ్డ అద్దాలు వేసుకోవాలా ఈ పిల్లకాయ వాళ్ళ అయింది కానీ బేకరీ. థ్యాంక్ యూ సుఫిన్ చోటు, నీది నాకు సలాం చెప్తుంది. ఎందుకంటే నీది నాకు పొట్ట పగిలిచ్చేలా ఫ్రీగా అన్ని పెట్టించాయి.